నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష పట్టి తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన గొప్ప మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఆవరణలో ఉన్న విగ్రహానికి పూలమాల వేసి జిల్లా కలెక్టర్ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు ప్రజల ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. నేటి యువత పొట్టి శ్రీరాములు అడుగుజాడలో నడిచి రాష్ట్రానికి దేశానికి తన వంతు సేవ చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను సైతం అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరవలేనిదని అన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జి గణపతిరావు, జిల్లా మండల సచివాలయ అధికారి కేసీఆర్ చప్పారావు, జిల్లా పంచాయతీ శాఖ అధికారి జీవీకే మల్లికార్జునరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, జిల్లా హార్టికల్చర్ అధికారి ఎ దుర్గేష్, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి డాక్టర్ ఆర్సి ఆనంద్ కుమార్, సిపిఓ బి శ్రీనివాసరావు, డ్రామా పీడీ ఎస్టీవీ రాజేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ వెంకటరమణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె శోభారాణి, జిల్లా ట్రైబల్ అధికారి డి పుష్పారాణి, జిల్లా కలెక్టర్ కార్యాలయ ఏఓ వైకేపీ అప్పారావు, వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ ఆకివీడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దేవరిపల్లి మండలం దూమంతరగూడెంలో జన్మించిన షాబ్జీ దేవరిపల్లిలో చదివారు. తన తండ్రి వలె ఆయన ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చారు. మొదటి నుండి ఉపాధ్యాయ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ అంచెలంచెలుగా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షునిగాను రాష్ట్ర అధ్యక్షునిగాను బాధ్యతలు నిర్వహించారు. ఉపాధ్యాయ సమస్యలపై ఉద్యమాలు నిర్వహించడంలో ముందుండి అధికారులకు ముచ్చెమటలు పట్టించేవారు. రాజీ లేని పోరాటాలు చేస్తూ జిల్లాలో యూటీఎఫ్ను బలమైన సంఘంగా నిలబెట్టారు. ఆయన సేవలను గుర్తించిన యూటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలిపింది. భారీ మెజార్టీతో గెలుపొందిన ఆయన ఉపాధ్యాయుల సమస్యలను శాసన మండలిలో ప్రస్తావించారు. అంగన్వాడీ సమస్యలపై జరుగుతున్న పోరాటానికి షాబ్జీ మద్దతు ఇస్తూ పలు సభల్లో పాల్గొన్నారు. అందులో భాగంగా ప్రయాణిస్తున్న ఆయన ఆకివీడి సమీపంలో కారు ప్రమాదానికి గురై మృతి చెందారు. ఆయన మృతికి ఉపాధ్యాయ లోకం దిగ్భ్రాంతికి గురైంది. దూమంతుని గూడెంలో విషాద ఛాయలు అలముకున్నాయి. నా పేరు ముచ్చలరాజు సార్. నేను ఎయిర్ కానిస్టేబుల్ని. ప్రస్తుతం సాబ్జీ గారి ఎమ్మెల్సీ గారి దగ్గర పిఎస్ఓగా చేస్తాను సార్. అయితే మార్నింగ్ 9:30కి బయలుదేరాం సార్ ఇంటి దగ్గర, పిఏ గారు నేను. అయితే యాక్చువల్గా ఏమైందంటే సార్ కారు వాళ్ళు అబ్బాయిని కోళ్ళ గారిని వాళ్ళు వియంకులని హాస్పిటల్కి పంపించేస్తారు. ఆవిడ ప్రెగ్నెన్సీ అయితే హాస్పిటల్కి వెళ్ళారు. మేము వేరే మాస్టర్ పిఈటి వాసవ శ్రీనివాస్ అని అతని కారులో వచ్చాం సార్. అది ధర్నాల నిమిత్తం ఇవి జరుగుతున్నాయి కదా సార్, అంగన్వాడీ ఆశా వర్కర్లు ధర్నాలకి. ఆల్రెడీ కైకిలూరులో అటెండ్ అయ్యాం సార్. తర్వాత నెక్స్ట్ ఆకివీళ్ళు అటెండ్ అయ్యాం సార్. నెక్స్ట్ భీమవరం అటెండ్ అవ్వాలి సార్ ఈ ధర్నాకి. ఈ మార్గ మధ్యలో ఆకివీడు దాటిన తర్వాత చెరుకువాడ దగ్గర ఎదర కారు అతివేగంతో వచ్చి జరికించుకొని వచ్చి ఎటక్కిస్తుంది సార్. అది కార్లో మాకేం జరిగిందో కూడా తెలియదు సార్. మేము అందరం స్పృహలో లేము సార్. జరిగేది అది సార్. తర్వాత సార్ స్పాట్ అంబులెన్స్ ఎస్ఐ గారికి వీళ్ళందరికీ ఫోన్ చేసింది సార్. ఎస్ఐ గారు అన్న స్పాట్లో వచ్చేసారు. అంబులెన్స్ కూడా అన్నీ వచ్చింది సార్. వచ్చిన తర్వాత చూస్తే సార్ స్పృహలో లేరు, ఎక్స్పైర్ అయిన ఉన్నట్టున్నారు అని అన్నారు సార్. అని జరిగేది సార్. సుమారు 12 గంటలు మధ్యాహ్న సమయంలో ఉండి పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని చెరుకువాడ విలేజ్లో ఒక కారు యాక్సిడెంట్ జరిగింది. ఎదురెదురుగా వస్తున్నటువంటి 2 కార్లు గుద్దుకోవడం వలన వ్యాగనార్ కారులో ప్రయాణం చేస్తున్నటువంటి షేక్ షాబ్జీ గారు ఎమ్మెల్సీ యూటీఎఫ్ తరఫున ఈ ఉభయ గోదావరి జిల్లాలకి ఆయన ఫ్రంట్ సీట్లో కూర్చొని ఉండడం వల్ల ఆయనకి తల మీద చిన్న ఇంజరీ, తర్వాత స్పాట్లోనే ఆయన చనిపోయారు. ఎదురుగున్నటువంటి బాలినా వాహనం కొంచెం
టెక్నికల్ ప్రాబ్లం ఏదైనా ఉందా లేదా అనేది ఎంవీఐకి చెప్పాము, వాళ్ళు వచ్చి చూస్తారు. షేక్ సాబ్జీ గారి దేహాన్ని మేము ఇక్కడ భీమవరం హాస్పిటల్లో తీసుకొచ్చాం. అంత ప్రొసీజర్ అడాప్ట్ చేసిన తర్వాత బంధువులకి అది అప్పగించడం జరుగుతుంది. భీమవరంలో షేక్ షాబ్జీ భౌతికాయాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా ఎస్పీ రవిప్రకాష్, జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, భీమవరం ఆర్డీఓ శ్రీనివాసరావు సందర్శించి పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. వివిధ శాఖల ఉద్యోగులు తమ సమస్యను పరిష్కరించుకొని విధుల్లో మంచి సేవలు అందించాలని జిల్లా వార్డు గ్రామ సచివాలయ అధికారి కేసీఏ చప్పారావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని జిల్లా వార్డు గ్రామ సచివాలయ అధికారి ఛాంబర్లో ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించి ఉద్యోగుల నుండి అర్జీలను ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు కార్యాలయంలో కానీ వ్యక్తిగతంగా ఇబ్బందులు ఉంటే విధులు సరిగ్గా నిర్వహించలేరని, గ్రీవెన్స్ ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటే వారు స్వేచ్ఛగా పనిచేసి శాఖలకు మంచి పేరు తేగలరని అన్నారు. ఉద్యోగుల సర్వీస్ మేటర్లు, పెన్షన్ సమస్యలు, ఆర్థికపరమైన అంశాలు, క్రమశిక్షణ కేసులు, మెడికల్ రియంబర్స్మెంట్ సమస్యలపై విజ్ఞాపనను జిల్లా కలెక్టర్ స్పందన సమావేశ మందిరంలో ప్రతి నెల 3వ శుక్రవారం నిర్వహించే ఉద్యోగుల గ్రీవెన్స్ డేలో అర్జీలు అందజేసి సమస్యలు పరిష్కరించుకోవాలని జిల్లా వార్డు గ్రామ సచివాలయ అధికారి కేసీఏ చప్పారావు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, నర్సాపురం విద్యా డివిజన్లు ఏర్పాటు చేస్తూ డిఈఓ వెంకటరమణ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో భీమవరం డివిజన్లో ఆకివీడు, భీమవరం, కాళ్ళ, పాలకోడేరు, ఉండి, అత్తిలి, పెంటపాడు, తాడేపల్లిగూడెం, వీరవాసర మండలాలు చేరాయి. నర్సాపురం డివిజన్లో ఆచంట, మొగల్తూరు, పాలకొల్లు, పెనుగొండ, పెనుమంట్ర, పోడూరు, నర్సాపురం, యలమంచిలి, ఇరగవరం, తణుకు చేరాయి. రోడ్డు ప్రమాదంలో టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి పట్ల సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తీవ్ర దిగ్భ్రాంతి, విచారాన్ని వ్యక్తం చేసింది. జిల్లా కార్యదర్శి బి బాలన ఒక ప్రకటన చేస్తూ సాబ్జీ మృతి ఉపాధ్యాయ, ఉద్యోగ, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. భీమవరం ప్రభుత్వాసుపత్రిలో సాబ్జీ భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంతిన సీతారాం, సీనియర్ నాయకులు ఆర్ఎస్ తీవ్ర సంతాపాన్ని తెలిపారు. షేక్ సాబ్జీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జేఎన్వి గోపాలన్, చింతకాయల బాబురావు, డి కళ్యాణి, బి వాసుదేవరావు, పివి ప్రతాప్ పాల్గొన్నారు. తమ న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ అత్తిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు చేపట్టిన నిరసన దీక్ష శుక్రవారం నాటికి 4వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాడ్యుయేట్ అమలు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని నినాదాలు చేశారు. నల్ల చీరలు ధరించి తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ జిల్లా అధ్యక్షులు టి శాంతిస్వరూప్, మండల సెక్రటరీ సత్యమహేష్, సిఐటియు నాయకురాలు కె ఝాన్సీ, అజయ్ కుమారిలు అంగన్వాడీ సమ్మెకు సంఘీభావం తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలకు సంఘీభావం తెలపడానికి భీమవరం శిబిరం వద్దకు వస్తున్న ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ వాహనం రోడ్డు ప్రమాదానికి గురై ఎమ్మెల్సీ మరణించడం పట్ల అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. అత్తిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ శుక్రవారం నాటికి 458వ రోజుకు చేరుకుంది. టీడీపీ నాయకులు పులిశెట్టి చంటి సౌజన్యంతో పేదలకు అన్నదానం జరిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అన్నాల ఆదినారాయణ, పూతిరెడ్డి శ్రీనివాస్, బోడపాటి సూర్యచంద్రరావు, పులిశెట్టి రంగారావు, బడుసు వెంకటేశ్వరరావు, దాసరి నాగరాజు, చేకూరి రవి, అల్తి సత్యనారాయణ, దామోదరం, గుడాల కాంతారావు తదితరులు పాల్గొన్నారు. తెలుగు వారికి ఒక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన మహానీయుడు పొట్టి శ్రీరాములని ద్వారకా తిరుమల దేవస్థాన మాజీ సభ్యుడు కంకటాల సతీష్ అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా అత్తిలి కాలగొట్టం ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని ఆంధ్రులు మరవరాదని అన్నారు. కార్యక్రమంలో సన్నిధి సూర్యనారాయణ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
అత్తిలి చర్చి వెనుక గల లేఅవుట్లను, అత్తిలి వాటర్ ట్యాంక్ వద్ద గల లేఅవుట్లలో ఆప్షన్ 3 గృహాలు, మెగా కాంప్లీషన్ డైవ్ హౌసెస్ స్టేజ్ తనిఖీని హౌసింగ్ పీడీ అనంత్ కుమార్ నిర్వహించారు. అనంత్ కుమార్ లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవడానికి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇంటర్నల్ రోడ్లు, గృహాలను పరిశీలించారు. ఇన్ఛార్జ్ ఏఈ తమ్మబత్తుల శ్రీనివాస్, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక తెలుగు రాష్ట్ర సాధన కోసం ప్రాణాన్నే పణంగా పెట్టిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములని రాష్ట్ర పౌర సరఫరాలు, వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులో పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా శుక్రవారం రాష్ట్రపతి రోడ్లోని ఆయన విగ్రహానికి మంత్రి కారుమూరి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక ఆశయాన్ని తలపెట్టి దాన్ని ఎలా సాధించాలనే పోరాట యోధుడిగా పొట్టి శ్రీరాములు చూపించిన తెగువ ఎనలేనిదని అన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, అత్తిలి ఏఎంసీ చైర్మన్ బుద్ధరాతి బన్నీ ప్రసాద్, వైఎస్సీపీ పట్టణాధ్యక్షుడు మంగిన సూర్య, అత్తిలి మండల అధ్యక్షులు పైబన సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షులు డాక్టర్ దాట్ల సుందరరామరాజు, జల్లూరి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల సౌకర్యార్థం రీడింగ్ రూము, పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాలు, వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు కొండాలమ్మ పుంత రోడ్లో 40 లక్షల మున్సిపల్ నిధులతో తలపెట్టిన అభివృద్ధి పనులకు ఆయన శుక్రవారం శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక ప్రజానీకం ఈ భవనాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షుడు మంగిన సూర్య, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు పిల్లి సూర్యారావు, నియోజకవర్గ పరిశీలకులు జక్కంశెట్టి రాజేంద్ర ప్రసాద్, నాయకులు కుడుపూడి చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. హెచ్ఐవి బాధిత చిన్నారులకు పోషకాహారం అందిస్తున్న దాతల ఔదార్యం అభినందనీయమని తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రి ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ వెలగల అరుణ్ అన్నారు. తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రి ఆవరణలో ఉన్న సేఫ్ కేర్ సెంటర్లో హెచ్ఐవి బాధిత చిన్నారులకు దాతల సహకారంతో శుక్రవారం పోషకాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మందులు వాడుతున్న చిన్నారులకు తణుకు ఇషా హాస్పిటల్ వైద్యులు డాక్టర్ మురళీకృష్ణ 1 ఏడాది పాటు ప్రతి నెల పోషకాహారం అందించే కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైందని, హెచ్ఐవితో బాధపడుతూ నీరసంగా ఉన్న బాధితులకు తణుకు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ తరపున అధ్యక్షులు కరుణాకర్ చౌదరి ప్రోటీన్ బాక్స్ అందించడం శుభపరిణామని అన్నారు. ఈ సందర్భంగా దాతలను పలువురు ప్రశంసించారు. సేఫ్ కేర్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ సుంకవల్లి రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ఐసీటీసీ కోఆర్డినేటర్ హరనాథ్, సేఫ్ కేర్ సెంటర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ పుప్పాల రాజరాజేశ్వరి, ఆసుపత్రి స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉషారాణి, ఇషా హాస్పిటల్ ప్రతినిధులు డాక్టర్ రాంబాబు, ఎం తేజస్వి, సేఫ్ కేర్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు. ఈషా హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ మురళీకృష్ణ గారు ఈ ఏఆర్టీ సెంటర్లో నమోదైనటువంటి చిన్నపిల్లలకి 1 ఏడాది పాటు పౌష్టికాహారం క్రమం తప్పకుండా నెల అందచేయడానికి ముందుకొచ్చారు. తరపు నుంచి పిల్లలకి ఒక 5 కేజెస్ రైస్ బ్యాగ్, ఒక 1/2 కేజీ కందిపప్పు, అదేవిధంగా ఒక 1/2 కేజీ వేరుశెనగ గుళ్ళు, 1/4 కేజీ బెల్లం అందజేస్తున్నారు. సోప్ కూడా ఒకటి. అందుకు ప్రత్యేకించి ఆయనకి నేను ప్రభుత్వ ఆసుపత్రి తరపు నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఒక ప్రోటీన్ పౌడరు, అదేవిధంగా మన సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా వీళ్ళకి ఇక్కడ నమోదు కాకబడినటువంటి హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్కి ఎవ్రీ మంత్ ప్రోటీన్ పౌడర్ సప్లై చేయడానికి ముందుకొచ్చారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇక్కడ రెగ్యులర్గా క్రమం తప్పకుండా మందులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఒకవేళ ఏఆర్టీ పేషెంట్స్కి క్షయ వస్తే కనుక వాళ్ళకు కూడా మందులు ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా తణుకులో గల ఆయన విగ్రహానికి తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్మిల్లి మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తమ ప్రాణాలను అర్పించిన మహనీయులు అమరజీవి పొట్టి శ్రీరాములని అన్నారు. దళితులకు దేవాలయాల ప్రవేశం కల్పించాలంటూ పోరాడిన అభ్యుదయవాది, సమస్యల పరిష్కారం కోసం గాంధీ చూపిన అహింస మార్గంలో పయనించడం మహనీయులు పొట్టి శ్రీరాములని అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దొమ్మెటి వెంకట సుధాకర్, కలగల వెంకట కృష్ణ, నల్లా భాస్కర్ రావు పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు గుబ్బల శ్రీనివాస్, ఉమ్మి రాంబాబు, షేక్ సూరా సాహెబ్, గుమ్మల హనుమంతు, హరినాథ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
తణుకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు యలమర్తి తిమ్మరాజు జయంతి సందర్భంగా తణుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు ఆర్మి రాధాకృష్ణ వైటీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ పరిమి వెంకన్నబాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ దొమ్మెటి సుధాకర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మంత్రి రావు వెంకటరత్నం బాబు, తణుకు పట్టణ పార్టీ అధ్యక్షుడు కలర వెంకటకృష్ణ, వైటీ రాజాకు ఘన నివాళులు అర్పించారు. తణుకు నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన వ్యక్తి వైటీ రాజా అని అన్నారు. కార్యక్రమంలో గుప్పల శ్రీనివాస్, ఓమి రాంబాబు, తాతపూడి మారుతీరాం, షేక్ సురా సాహెబ్, అత్తిరి మండల పార్టీ అధ్యక్షులు ఆనర ఆదినారాయణ, గోపిశెట్టి రామకృష్ణ, నల్లా భాస్కర్ రావు, రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి తామరపు రామనమ్మ తదితరులు పాల్గొన్నారు. రమణమ్మ గారు దంపతులు సత్యనారాయణ గారు కలిసి సిరి సంపద అంతా రమణమ్మ గారే కోటేశ్వర గారు కంగారు పడి మనం దగ్గరికి స్వర్గీయ శ్రీ వైటీ రాజా గారి 74వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తూ ఈరోజు వైటీ రాజా గారు తాను నమ్మినటువంటి సిద్ధాంతాలకి కట్టుబడి ఇటు రాజకీయ పరంగా కానీ పారిశ్రామిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ తనదైనటువంటి ముద్ర వేసినటువంటి వ్యక్తి వైటీ రాజా గారు. తణుకు ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేసి అభివృద్ధిలో తనదైనటువంటి ముద్రను వేసినటువంటి వ్యక్తి వైటీ రాజా గారు. అలాగే సామాజిక కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహించి ముఖ్యంగా కరోనా సమయంలో కూడా అందరికీ శానిటైజర్లు ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేయించడం కానీ, దాంతోపాటుగా ఎడ్యుకేషన్ లోన్స్ కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ వైటీ రాజా గారు అందరికీ కూడా తలలో నాలుగుగా ఉన్నారు. అలాగే ఈరోజు తణుకు తెలుగుదేశం పార్టీకి వైటీ రాజా గారు పెద్ద దిక్కుగా ఉండి అంతా కూడా తానే నడిపించేవారు. అటువంటి వ్యక్తి లేని లోటు ఈరోజు స్పష్టంగా కనిపిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పనిసరిగా వైటీ రాజా గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల ఖాతాల నుండి 14-15 ఆర్థిక సంఘ నిధులను 8,665 కోట్ల రూపాయలు దోచుకోవడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయలేక సర్పంచులందరూ ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు కడలి గోపాలరావు ఆందోళన వ్యక్తం చేశారు. తణుకులో ఆంధ్ర షుగర్స్ కమ్యూనిటీ భవనంలో ఎంపీటీసీ ఛాంబర్ జిల్లా మాజీ అధ్యక్షులు దిరిసాల భీమరాజు అధ్యక్షతన సర్పంచులకు, ఎంపీటీసీలకు, మాజీలకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం దోచుకున్న నిధులన్నీ కూడా వెంటనే పంచాయతీల ఖాతాలకు తిరిగి జమ చేయాలని డిమాండ్ చేశారు. సచివాలయాలను, వాలంటీర్ల వ్యవస్థను పంచాయతీల్లో విలీనం చేయాలని, మైనర్ పంచాయతీలకు విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని, సర్పంచులకు, ఎంపీటీసీలకు గౌరవ వేతనం 15,000 రూపాయలకు పెంచాలని కోరారు. ఈ నెల 27వ తేదీన విజయవాడలో పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో సర్పంచులకు, ఎంపీటీసీలకు, మాజీలకు సదస్సు నిర్వహిస్తున్నామని, ఈ సదస్సుకు అందరూ పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. దిరిసాల భీమరాజు మాట్లాడుతూ 73-74 రాజ్యాంగ సవరణ చట్ట ప్రకారం స్థానిక సంస్థల ప్రజలకు విధులు, నిధులు కేటాయించాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు కేతా సత్యనారాయణ, గోపిశెట్టి రత్నకుమారి, కట్ట అనంతలక్ష్మి, మాజీ జడ్పీటీసీలు చుక్కా సాయిబాబా, మేడపాటి కృష్ణకుమారి, సర్పంచులు విశ్వనాథం కృష్ణవేణి, కలిగిపూడి మహేష్, పూతిరెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా తణుకు విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయంలో పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీ నిర్వహించారు. ఇంధన పొదుపులో గృహాల వారు, పరిశ్రమల వారు అందరూ భాగస్వాములు కావాలని కోరారు. విద్యార్థులు, సిబ్బంది పొదుపుపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ డిఈఈ సిహెచ్ రామకృష్ణ, ఏఈలు, జేఈలు, సిబ్బంది పాల్గొన్నారు. మరి ఈరోజు ఇక్కడ తణుకు సబ్ డివిజన్లో జరుగుతున్నటువంటి ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా మనం అందరికీ కూడా అసలు ఎందుకు పొదుపు చేయాలి, పొదుపు చేయడం వల్ల ఉపయోగం ఏంటి, అలాగే మనం వాడుకునే రిజర్వ్స్ అన్నీ కూడా
చాలా ఏళ్ళు రావాల్సిన రిజర్వ్స్ అన్నీ కూడా తరిగిపోతున్నాయి, ఇంధన వనరులు అన్నీ కూడా తరిగిపోతున్నాయి. ఇందులో మనం మనకు అవసరం మేరకే వాడుకుని మిగతా వాటిని పొదుపుగా వాడుకుంటే కనుక భావితరాలకి కొంత ఇంధన వనరుల్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేసినట్టుగా ఉంటుంది. అందరికీ విన్నవించుకుంది ఏంటంటే మనం ఇళ్లలో కానీ ఏదైనా అవసరం మేరకే కరెంటు వాడుకోవాలి. అన్నెసరీగా ఏదైనా స్విచ్లు ఆన్లో ఉంటే కనుక వాటిని ఆఫ్ చేయడం, అలాగే నేచురల్ లైట్ అలాగే ఎయిర్ ఏదైతే అవైలబుల్గా ఉన్నాయో అక్కడ మనం ఫ్యాన్లు కానీ లేదా ఏసీలు కానీ కంట్రోల్లో ఉండించుకుంటే కనుక మనం ఈ వినియోగం తగ్గించుకుని కరెంట్ బిల్లు తగ్గించుకోవచ్చు, అట్లాగే ఇంధనం పొదుపు చేసుకోవచ్చు, వనరుల నాటిని పొదుపు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇంధన పొదుపు చర్యలు అనేది పాటించాలి. అది విద్యార్థి దశ నుంచే ఒక అలవాటు చేసుకుంటే మంచిదనే ఉద్దేశంతో విద్యార్థులకి ఇలాగ కాంపిటీషను పోటీలు అవి పెట్టడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళలో ఉన్న నైపుణ్యం బయట తీయడానికి ఈ కార్యక్రమాల ద్వారా ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తూ, ఎన్నికల సమయంలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించడం దురదృష్టకరమని ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి రాజగోపాల్ అన్నారు. తణుకులో అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపారు. అంగన్వాడీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వ చర్యలు హర్షణీయం కాదని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరారు. తణుకు మున్సిపాలిటీ పరిధిలోని వీరభద్రపురం 1, వీరభద్రపురం 2 వార్డు సచివాలయ పరిధిలో ఏరియాలో ఫ్రైడే, డ్రైడే, వెక్టర్ కంట్రోల్ హైజీన్ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సబ్ యూనిట్ ఆఫీసర్ గుడిమెట్ల వెంకటేశ్వరరావు పరిశీలించి అనంతరం మాట్లాడుతూ శ్రద్ధ పెట్టండి, దోమ పుట్టుకు నాపండని పిలుపునిచ్చి దోమ ప్రజారోగ్యానికి ప్రధాన శత్రువని, దోమ పుట్టుకకు నీటి నిల్వలు ఆపాలని, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉంటే మడ్డాయిని వేయడం వల్ల దోమ లార్వా దశలోనే చనిపోతుందని, తద్వారా దోమ పుట్టుకు చెక్కు పట్టవచ్చునని అన్నారు. కార్యక్రమంలో వార్డ్ హెల్త్ సెక్రటరీలు పద్మజ, ఝాన్సీ రాణి, శానిటేషన్ సెక్రటరీ ప్రసాద్, హెల్త్ అసిస్టెంట్లు ఎం శ్రీనివాస్, తాతాజీ పాల్గొన్నారు. ఇరగవరం మండలం కొత్తపాడు, కావలపురం గ్రామాల నుండి మండల పార్టీ అధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ, కొత్తపాడు నాయకులు బొంతు శ్రీను, కావలపురం నాయకులు గిరీష్, మురళి, కావలపురం గ్రామ సర్పంచ్ అప్పలస్వామి ఆధ్వర్యంలో పలువురు యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ యువతంతా చంద్రబాబు నాయకత్వం పట్ల ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువత భవిష్యత్తును పణంగా పెట్టి రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చి జగన్మోహన్ రెడ్డి యువతను నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఉద్యోగాలు లేక రాష్ట్రంలో యువత అంతా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారన్న వ్యక్తి ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా యువత భవిష్యత్తును పణంగా పెట్టారని అన్నారు. చంద్రబాబు నాయుడు వస్తేనే యువత భవిష్యత్తు బాగుంటుందని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారని అన్నారు. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడిని మరలా ముఖ్యమంత్రి అయ్యేలాగా యువతంతా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో అత్తిలి మండల పార్టీ అధ్యక్షులు ఆన ఆదినారాయణ, కావలిపురం గ్రామ నాయకులు మెల్ల గిరీష్, వాసంశెట్టి మురళి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇరగవరం మండలం కొత్తపాడు కావలపురం గ్రామం నుండి స్థానిక మండల పార్టీ అధ్యక్షులు రామకృష్ణ గారు, అదేవిధంగా కొత్తపాడు నాయకులు బొంతు శ్రీను గారు, కావలపురం నాయకులు గిరీష్ గారు, మురళయ్య గారు, అప్పలస్వామి గారు ఆధ్వర్యంలో పలువురు యువకులు తెలుగుదేశం పార్టీలో చేరటం సంతోషం. వారందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా యువత అందరూ కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు రావడం జరుగుతుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువత భవిష్యత్తును పణంగా పెట్టే విధంగా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా గంజాయి రాష్ట్రంగా మార్చి జగన్మోహన్ రెడ్డి యువతని నిర్వీర్యం చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ సందర్భంలో యువత అందరూ కూడా కనీసం ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు, ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నటువంటి వ్యక్తి ఈ రోజు వరకు కనీసం సరైనటువంటి జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయకుండా ఎవరికి కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు యువత భవిష్యత్తును పణంగా పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే యువత భవిష్యత్తు బాగుంటుందని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వస్తేనే మరలా రాష్ట్రం బాగుపడుతుంది, మన భవిష్యత్తు బాగుంటుందని నమ్మి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు రావడం సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వాగతం తెలియజేసుకుంటాం.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.